కుటుంబ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా పార్లమెంట్ కన్వీనర్ పవన్ కుమార్ గారు, అదేవిధంగా మాజీ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి గారు, కెకే నరసింహ గారు, పద్మనారెడ్డి గారు, భరత్ భూషణ్ గారు, గాలిరెడ్డి గారు, రోజు నరేంద్ర రెడ్డి గారు, గోపాల్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నాకు నమస్కారం తెలియజేస్తాను. నరేంద్ర మోదీ గారు మూడవసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇక్కడ మనం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఏ విధంగా అయితే మనం గెలిచినామో అదేవిధంగా దేశవ్యాప్తంగా గెలిచిన ఎంపీలు కానీ, ఓడిన ఎంపీలు కానీ, భారతీయ జనతా పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్క ఓటరు మహాశయులకు కూడా కృతజ్ఞతలు తెలిపేటటువంటి సభలు నిర్వహించాలని వారు ఇచ్చినటువంటి యొక్క కార్యక్రమం మేరకు ఈ యొక్క మన ఎంపీ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క కృతజ్ఞతల సభలు మొన్న మహబూబ్ నగర్లో పెద్ద ఎత్తున చేసుకున్నాం. అదేవిధంగా సమీక్షలు పూర్తయినాయి. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సభలను ఏర్పాటు చేసుకొని మరి మనకు ఓటు వేసినటువంటి ఓటరు మహాశయులందరికీ, మరి ఎన్నికల్లో మన గెలుపు కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీని అభిమానం ఉన్నటువంటి వాళ్ళు, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించినటువంటి వాళ్ళు, అదేవిధంగా అరుణమ్మ ఈసారి పార్లమెంట్ గెలవాలని ఎన్నికల్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఓటరు మహాశయులకు, కార్యకర్తలకు, అదేవిధంగా బూత్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచినాం. అనేక స్థానాల్లో ఓటు శాతం పెంచుకున్నాం. మరి రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన యొక్క ఈ యొక్క మనం పార్లమెంటులో ఏ విధంగా అయితే మనం గెలిచినామో ఆ యొక్క ఓటు శాతాన్ని ఇంకా పెంచుకోవడానికి ప్రతి గ్రామంలో కూడా ఓటు శాతం పెంచుకోవడానికి మన కార్యకర్తలే కానీ, మన అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ బలంగా కావాలి, బలోపేతం కావాలి, ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటటువంటి ఆలోచిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థల్లో గ్రామాల క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. గ్రామాల్లో సర్పంచులు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన ఎంపీటీసీలు ఉంటే, మన జెడ్పీటీసీ ఉంటే, మన ఎంపీపీలు ఉంటే, మన జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే, మన వార్డు మెంబర్లు ఉంటే, మన కౌన్సిలర్లు ఉంటే, మన మున్సిపల్ చైర్మన్లు ఉంటే, ఆ స్థానిక సంస్థల్లో మన యొక్క నాయకత్వం బలోపేతం అయితేనే మనము రాబోయేటటువంటి పార్లమెంట్, ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ ఎన్నికలే కాదు, రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఘన విజయాన్ని సాధిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరూ నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు అనివార్యం ఈ రాష్ట్రంలో ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో టీఆర్ఎస్ పార్టీని చూసాం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. వాళ్ళు కేవలం పథకాల పేర్లు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు తప్ప ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించడం కానీ, గ్రామాల అభివృద్ధి కానీ, ప్రజల అభివృద్ధి కానీ, విద్యాభివృద్ధి కానీ, వైద్యం అభివృద్ధి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కానీ పైన దృష్టి లేదు. కేవలం ఓట్లు వచ్చినాయి అంటే పథకాల పేర్లు చెప్పాలి, ఓట్లు వేయించుకోవాలి, అధికారంలోకి రావాలి, ప్రజల్ని మోసం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజల్ని మోసగించినటువంటి ప్రయత్నాలు ఏనాడు చెయ్యలేదు, ఎన్నడూ చెయ్యబోదు. చేసే పని చెప్పిన పని చేస్తున్నటువంటి విధంగా నరేంద్ర మోదీ గారి విశ్వాసం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా
ఖచ్చితంగా మళ్ళీ నరేంద్ర మోదీ గారిని గెలిపించి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశం యొక్క భద్రత విషయంలో కానీ మన భవిష్యత్తు విషయంలోనే కానీ మన దేశం యొక్క అభివృద్ధి విషయంలోనే కానీ దేశ ప్రజల యొక్క అభివృద్ధి దేశం యొక్క అభివృద్ధి దేశ ప్రజల యొక్క భద్రతనే కానీ మన ధర్మాన్ని కాపాడుకోవడంలోనే కానీ ఇవన్నీ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం చాలా అవసరమనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు మనం చూస్తా ఉన్నాం కేవలం మతం అని భారతీయ జనతా పార్టీ మీద ఒక బట్టగా చేసుకుంటూ మత రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలు ఏవో మనం కళ్ళతో చూస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మత రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం మాట్లాడుకుంటూ భారతీయ జనతా పార్టీని ఒక మతంకే పరిమితమైనటువంటి పార్టీగా చిత్రీకరించినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే గ్రామ పంచాయతీల అభివృద్ధి జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే రైల్వే మార్గాలు ఏర్పడుతున్నాయి. రైల్వే లైన్లు పూర్తవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు రోడ్లు అవుతున్నాయి, రోడ్ల నిర్మాణం అవుతుంది. నేషనల్ హైవేస్ పెద్ద ఎత్తున ఈరోజు మన రాష్ట్రంలో అయిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు ఎలాంటి అభివృద్ధి అయ్యేది. రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ ముద్రా లోన్లు కానీ చదువుకున్నటువంటి యువకులు ఎవరైతే చిన్న చిన్న పరిశ్రమలు ముందుకు పెట్టడానికి వచ్చినా పెద్ద పరిశ్రమలు ముందు పెట్టడానికి వచ్చినా ఏ పరిశ్రమల కోసమైనా ఎవరైనా ముందుకు వస్తారంటే వాళ్ళకి ఈజీ కింద పెద్ద ఎత్తున పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం కింద అనేక రకాల సబ్సిడీస్ ఇచ్చి ప్రోత్సహిస్తా ఉంది. స్వయం ఉపాధి కాకుండా ఎంతో మందికి ఉపాధి కలిగించినటువంటి విధంగా ఈరోజు ముందుకు రావాలని యువత అని చెప్పి రావాలి. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి కొత్తగా యువత ఎంటర్ కావాలని అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల రూరల్ ఏరియాస్ లో కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతాల నుంచి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నారు. మేక్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదంతో గ్రామీణ ప్రాంతాలైనటువంటి యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళకు లోన్లు ఇప్పించి వారికి అన్ని రకాలుగా సహకరించి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోవడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక గుండు సూది తయారు చేయాలన్నా ఒక గుండు సూదైనా ఈరోజు బయట దేశాలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజు ఆ పరిస్థితుల నుంచి అధిగమించినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పెద్ద ఎత్తున ఉత్పాదక రంగాలలో మనం అభివృద్ధి సాధిస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన దగ్గర కూడా అలాంటి ప్రోత్సాహాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉన్న అవగాహన కలిగి పెద్ద ఎత్తున అవగాహన ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు గ్రామీణ ప్రాంతాలకు అవగాహన కల్పిస్తూ ఆ యొక్క పథకాల కింద ఏ విధంగా లబ్ధి పొందాలి, ఏ విధంగా మనం వారికి లబ్ధి చేకూర్తాము, పథకాలు ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా సంక్షేమ పథకాలను లబ్ధి చేకూర్చాలి, ఏ విధంగా స్వయం ఉపాధి రంగాల్లో మేలుకూర్చాలి అటువంటి అంశాల పైన ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగిన ప్రతి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వారందరూ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వ పథకాలన్నింటి కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత కాలం కేంద్ర ప్రభుత్వం పథకాలు ఏమి ఇచ్చినా మరుగున వేసి అన్ని తాము ఇచ్చినామని చెప్తూ ప్రచారం చేసిండు. ఈ రోజు వచ్చిన కొత్త ప్రభుత్వం మళ్ళీ అదే దానిలో పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఇప్పుడిప్పుడే ప్రజల్లో మన పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. మన పార్లమెంట్ లో ఇంకా పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే పెద్ద ఎత్తున గ్రామాల్లో అభివృద్ధి జరుగుతా ఉందంటే పేదవాళ్ళకు ఉచిత బియ్యమే కానీ, అంగన్వాడీలో భోజనమే కానీ, పాఠశాలలో మధ్యాహ్న భోజనమే కానీ, ఆసుపత్రులలో NHM కింద పెద్ద ఎత్తున హెల్త్ సర్వీసెసే కానీ, ఇవాళ ఆసుపత్రుల్లో అప్గ్రేడేషన్ కింద ఆసుపత్రుల్లో కొత్త వైద్య సేవలు రావడమే కానీ, కొత్త డాక్టర్ల నియామకమే కానీ, అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా మున్సిపాలిటీల నిధులు కానీ, గ్రామాల నిధులు కానీ, వైకుంఠ రామాలు కానీ, రైతు వేదికలు కానీ ఇట్లా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నా
కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి సాధిస్తా ఉన్నాం. ఈ విషయాలన్నింటి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ భారత్ కింద ఇవాళ నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి 5 లక్షల రూపాయలు ఏదైతే ఫ్రీగా ప్రతి సంవత్సరం వైద్య సేవల కోసం ఏ ఆసుపత్రిలో వైద్య సేవలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అవకాశం ఉందో అక్కడ కనుక ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళు సేవ చేసుకుంటే 5 లక్షలు ఉచితంగా ఆ పేదవారికి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు అందిస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజలు సేవలు ఏదైనా ప్రతి ఆ గ్రామంలో ఇచ్చినటువంటి ఎవరైతే ప్రజల మధ్యలో ఉండి సేవ చేస్తారో, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారో తప్పకుండా వారికి ప్రజలు గుర్తింపిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి గుర్తింపు తెచ్చుకోవడానికి మన ప్రతి కార్యకర్త కూడా మరి పని చేస్తేనే మనం లోకల్ బాడీస్ లో స్థానిక సంస్థల ఎన్నికలు విజయం సాధిస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇంతకుముందు పద్మజ గారు చెప్పిండ్రు, పార్టీ బలం కొంత, మన బలం కొంత, పరిస్థితుల ప్రభావం కొంత, ఇవన్నీ కలిస్తేనే మనం విజయం సాధిస్తాం. ఆ విజయం కోసం మనం అహర్నిశలు పనిచేసి స్థానిక సంస్థల్లో ప్రతి ఎన్నికల్లో ఈరోజు సర్పంచులు కానీ, రేపు వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీ కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలందరూ నడుం బిగించి ముందుకు వెళ్ళండి. మీ ఎంత అడుగమ్మ ఖచ్చితంగా నిలబడాలని అంతకంటే సందర్భాన్ని తెలియజేస్తాను. పార్టీని బలోపేతం చేసుకుంటేనే రేపు అందుకు మన సర్పంచ్ ఉన్నాడు, ఇంకా మన ఎంపీటీసీ ఉన్నాడు, ఇంకా ఆ ఊళ్ళో మా సర్పంచ్, ఆ ఊళ్ళో మా ఎంపీటీసీ, ఇంకా జెడ్పీటీసీ మండలంలో అని చెప్పుకునేటువంటి విధంగా మన కార్యకర్తలు గర్వంగా నేను భారతీయ జనతా పార్టీ సర్పంచ్ను, నేను భారతీయ జనతా పార్టీ వార్డు మెంబర్ను, నేను ఎంపీటీసీని, నేను ఎంపీపీని, నేను జెడ్పీటీసీని, నేను మున్సిపల్ చైర్మన్ని అని చెప్పుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు నరేంద్ర మోదీ గారు మనకు కల్పించిండ్రు. కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటినీ తీసుకొని ప్రజల మధ్యలోకి వెళ్ళండి, ప్రజలకు అవగాహన కల్పించండి. కాంగ్రెస్ చూసిండ్రు, టిఆర్ఎస్ చూసిండ్రు. ఈ రాష్ట్రంలో మొన్ననే మనం అవకాశాన్ని కోల్పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో. ఈ వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అవకాశం కోల్పోకూడదు. ఖచ్చితంగా మన ప్రతి కార్యకర్త ఒక తమ యొక్క గుర్తింపు పొందాలంటే ఈలో స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధానమని ఆ దిశగా ప్రతి కార్యకర్త ముందుకు వెళ్తారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా ఈ ఎన్నికలు మనం చూసినాం, పార్లమెంట్ ఎన్నికలు అన్ని రకాలుగా బలమంతా వాళ్ళనే, ఎమ్మెల్యేలు వాళ్ళే, 7 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఎక్కడ కూడా కార్యకర్తలు జరగకుండా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఎవరైతే మనసులో నిర్ణయం చేసుకున్నారో నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని వాళ్ళ మనసుల్లో ఆకాంక్షను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని గెలిపాలనేటువంటి ఒక పట్టుదలతో ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా పట్టుబట్టి కార్యకర్తలే కాదు, అటువంటి ఎంతో మంది న్యూట్రల్ గా ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో మంది పార్టీతో సంబంధం లేని వాళ్ళు, విద్యావంతులు కావచ్చు, అనేక రకాలుగా అవగాహన వివిధ రంగాల్లో ప్రొఫెషన్స్ కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ఎంతో మంది పెద్దలందరూ కూడా ఈ దేశం కోసం నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ అందంగా గెలవాలి, మనకి అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలుపే మేము గెలుస్తున్నాం అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే మనం ముందుకు పోయామో దాని వల్లనే మనకి ఈ రోజు ఈ గెలుపు సాధ్యమైందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో పవన్ గాని, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు కానీ, ఎక్కడి కానీ, మిగతా పెద్దలందరూ రాజవర్ధన్ రెడ్డి కానీ, అటు భరత్ భూషణ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎక్క భూపాల్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి కార్యకర్త మన గెలుపు కోసం తహతహలాడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఏదైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క సమిష్టి కృషి, వాళ్ళ అహర్నిశలు, వారు చేసినటువంటి గెలుపు కోసం పడ్డటువంటి తాపత్రయమే మమ్మల్ని ఎన్నికల్లో గెలిపించిందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మెజారిటీ ఇచ్చింది, మన భారతీయ జనతా పార్టీకి అతి తక్కువ ఓట్లు వచ్చినాయి ఇక్కడ. అయినప్పటికీ కూడా ఎక్కడెక్కడ మనకి ఇల్లు ఓట్లైనా మనం అందుకుంటామా, మనం గెలుస్తామా, మనం వస్తామా అనేటటువంటి అనుమానాలన్నీ వీడి ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం పార్లమెంటు. ఈ ఎన్నికల్లో ఈ
పార్లమెంట్ ఎన్నిక మన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తున్న విశ్వాసంతో ప్రతి కార్యకర్త ముందు కదిలిన కార్యకర్తలే ఈ యొక్క విజయానికి కారణం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నో రకాలుగా ఇబ్బంది చేయడానికి సుదర్శి ఎన్ని మాటలు మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడిండు, ఏ స్థాయికి దిగజారిపోయి మాట్లాడిండు, ఎంత నోరు ఎంత వస్తే అంత మాట్లాడిండు. ఒక ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రిని మర్చిపోయిండు. ఇది నేను నిలబడిన అనుకోండి నాకు అవమానం అన్నాడు, ఆయననే పోటీ చేసిన అని చెప్పుకున్నాడు, ఇది నాకే పరీక్ష అని చెప్పుకున్నాడు, ఇలా ఓడిపోతే నాకు గౌరవం ఉండదు తెలంగాణ అని చెప్పిండు, నాకు ప్రమాదం అవుతుంది అని చెప్పిండు, ఈ ఎన్నిక మీరు గెలిపించి తీరాలని అన్నాడు, తొక్కుకుండా సరే మేము గెలుస్తామని చెప్పిండు. కానీ పాలమూరు ప్రజలు వాళ్ళని దొక్కకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించిండు. నరేంద్ర మోదీ గారు ఉండాలి, దేశంలో ఆయన నాయకత్వం కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఉండాలి, అన్నమ్మ ఉండాలని ఈరోజు మీరు అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించింది. ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ యొక్క గెలుపు అంకితము, ప్రతి ఓటరు మహాశయునికి ఈ గెలుపు అంకితం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి విషయాల్లో రైల్వే ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉన్నదో రైల్వే అండర్ బ్రిడ్జ్ గురించి అంత కొంచెం డిఫరెన్స్ గా చేయాలి, కొంచెం మార్పులు చేయాలని చెప్పి ఏదైతే కోరిందో తప్పకుండా దాని విషయంలో ఎంబడే మాట్లాడి దాన్ని తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు దాన్ని చేయించే విధంగా తప్పకుండా చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రోడ్ల విషయంలో కానీ గ్రామాల్లో అభివృద్ధి విషయంలోనే కానీ ఇంకా ఇతర అభివృద్ధి ఎడ్యుకేషన్ పరంగా కానీ వైద్య పరంగా కానీ ఈ ప్రాంతంలో ఏదైతే చేయడానికి అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా పరిశీలించుకొని ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడెక్కడ ఏ చేయడానికి అవకాశం ఉంటే ఆ అవకాశాలన్నింటినీ కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకొని నా శక్తిగా ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సభలో కృతజ్ఞత సభలో వచ్చిన వాళ్ళే కాకుండా దాని వల్ల చాలా మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, వారి అందరినీ కూడా ఈ సభా వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా శిరస్సు వచ్చి. భారతీయ జనతా పార్టీని భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఆదరించండి. తెలంగాణలో భవిష్యత్తులో మార్పు కావాలని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రజలు కొంత మార్పు కోసం ఆశించి ఆ మార్పు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి అనుకున్నారో ఈరోజు ప్రజల ఆశలన్నీ అడియాసలు చేస్తూ వాళ్ళు ముందుకు పోతున్నటువంటి ఒక నిరంకుశ పాలన ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాబట్టి రాబోయే టైంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ విశ్వాసంతో ప్రతి కార్యకర్త గ్రామాల్లో పనిచేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతా కీ